తినాలంటే ఫోన్, చదవాలంటే ఫోన్, పొద్దంతా ఫోన్, రాత్రంతా ఫోన్. ఇదే ఇప్పటి పిల్లల అలవాటు. పిల్లలకు ఫోన్ ఇచ్చేసి సైలెంట్ చేస్తున్నారు పేరెంట్స్. కానీ సైలెంట్గా పిల్లలు వైలెంట్ అవుతున్నారు అనేది మర్చిపోతున్నారు. విచ్చలవిడిగా స్మార్ట్ ఫోన్ వినియోగంతో పిల్లల్లో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. దీనికి పరిష్కారంగా సోషల్ మీడియా వాడడానికి ఏజ్ లిమిట్ తీసుకురావాలన్న చర్చ జరుగుతోంది. దీనిపై ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నాయి. కానీ సోషల్ మీడియాలో ఏజ్ లిమిట్ సాధ్యమవుతుందా? టెక్నికల్గా ఉండే సవాళ్ళేంటి? లెట్స్ వాచ్. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం సోషల్ మీడియా నిషేధంపై నిర్ణయం ప్రకటించింది. 16 ఏళ్లలోపు వాళ్లకి సోషల్ మీడియాను నిషేధిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఇదే అంశం ఇతర రాష్ట్రాలను, దేశ ప్రజలను ఆలోచించేలా చేస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా వాడకాన్ని 13 ఏళ్లలోపు వాళ్లు వాడకుండా నిషేధం విధిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అయితే నిషేధం ప్రకటన వరకు అయితే ఓకే, కానీ నిషేధం విధించడంలో ఉండే సవాళ్ల పరిస్థితి ఏంటి, విధి విధానాలు ఏంటి అనేది ఆలోచించాల్సిన విషయం. సోషల్ మీడియా అనగానే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి యాప్స్ ఇవన్నీ ఇండియన్ కంపెనీలు కావు, అమెరికన్ బేస్డ్ వర్కింగ్. సో ఇదే ఇప్పుడు సోషల్ మీడియా బ్యాన్ ప్రకటనకు అడ్డంకి. మన దేశంలో పనిచేయాలంటే ఈ దేశ ఐటీ రూల్స్, యాక్ట్ పాటించి పనిచేయాలి. అవే అదే విధంగా పనిచేస్తున్నాయి. కానీ ఏజ్ లిమిట్ అనేది ఎక్కడా లేదు. కానీ ప్రస్తుతం ఏజ్ లిమిట్ అనే అంశం చర్చకు రావడంతో సోషల్ మీడియాను ఎవరు వాడుతున్నారు, అకౌంట్ ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది మాత్రమే తెలుస్తుంది. కానీ వారి ఏజ్ ఎంత అనేది తెలియదు. తెలిసినా అది నిజమా అనేది క్లారిటీ ఉండదు. సోషల్ మీడియాలో ఏజ్ బేస్డ్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే ఐడెంటిటీ వెరిఫికేషన్ చేయాల్సిందే. అంటే ఆధార్ వంటి వాటితో అకౌంట్ లింక్ చేయాలి. ఇది చేయాలంటే అనేక అంశాల ప్రస్తావన వస్తుంది. ముఖ్యమైనది డేటా ప్రైవసీ. అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడు ఏజ్ తెలుసుకోవడానికి ఏదైనా ఐడెంటిటీ చూపించాలి. అది కంపెనీ వెరిఫై చేయాలంటే మన డేటా యాప్ వాళ్ళకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇది సాధ్యం కాదు. సో ఇక్కడ ప్రభుత్వం మధ్యవర్తిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే యాప్లో మనం అకౌంట్ లాగిన్ అయ్యేటప్పుడు ఇచ్చే ఐడెంటిటీ అనేది యాప్ వాళ్ళు ప్రభుత్వానికి పంపిస్తే వాళ్ళు వాళ్ళ దగ్గరున్న డేటాతో వెరిఫై చేసి అప్రూవల్ ఇస్తే అప్పుడు ఏజ్ మ్యాచ్ అవుతే అకౌంట్ క్రియేషన్ అప్రూవల్ ఇవ్వచ్చు. ఈ ప్రాసెస్ అనేది మాత్రమే సోషల్ మీడియాలో ఏజ్ లిమిట్ రిస్ట్రిక్షన్ కు ఆంక్షలు పెట్టవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. ఈ రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిల్లు పాస్ అయింది. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేస్తున్నాము అండర్ 16 years అని చెప్పేసి ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టారు. దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ కూడా టైం తీసుకుంది 90 days, అండర్ 13 కా లేకపోతే అండర్ 16 కా అని చెప్పేసి సోషల్ మీడియా బ్యాన్ చేయాలి అని చెప్పి. సో గుడ్, అది చెప్పాలి అంటే ఒక రకంగా మంచి నిర్ణయమే. ఎందుకు అంటే ఇప్పుడు చాలా మంది అడిక్ట్ అయిపోతున్నారు ఈ సోషల్ మీడియాకి కావచ్చు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, వీటి అన్నిటికీ కూడా సోషల్ మీడియా అనేది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో పిల్లలకి అది అవసరం లేదు, బట్ యూజ్ చేస్తున్నారు. దానివల్ల చాలా మెంటల్ స్ట్రెస్ అవుతుంది, దాంతోపాటు ఎడ్యుకేషన్ లాస్ అవుతుంది, అండ్ ఫిజికల్ గా, సైకలాజికల్ గా కూడా దే ఆర్ అంతా కూడా డ్యామేజ్ బాగా జరుగుతుంది పిల్లలకి. సో బెటర్ ఏంటి అంటే కొంతవరకు మనము దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం బెటరే, తీసుకున్న నిర్ణయం బెటరే. సోషల్ మీడియా ఐపీ అడ్రస్ తో లింక్ అయి ఉంటుంది. ఐపీ ఒక రాష్ట్రానికి, ఒక ఏరియాకి ఉండదు. ఒక్కో దేశానికి ఒక్కొక్కటిగా ఉంటుంది. అందుకే రాష్ట్రాలు నిర్ణయం తీసుకుంటే లాభం ఉండే అవకాశం లేదు. దేశవ్యాప్తంగా నిర్ణయం తీసుకోవటం లేదా రాష్ట్రాలు కేంద్రాన్ని ఒప్పించి సోషల్ యాప్స్ తమ మాట వినేలా చేయటం అనేది సవాల్. అందుకే ఈ విధానాన్ని తీసుకురావాలంటే కేంద్రం నిర్ణయం కీలకం కానుంది.